ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా చాలామంది గ్రహణ దోష నివారణ నియమాలు పాటించాలి. ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ మతంలో సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో, చంద్రగ్రహణం మరో నెలలో వస్తుంటాయి. అలా కాకుండా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని మన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతకాలం కూడా వర్తించదు. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు. ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడనుంది. ఆ రోజు రాత్రి 10:59 గంటల అంటే 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 గంటల వరకు ఉంటుంది. సెప్టెంబర్ 21వ తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది. అయితే 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం. ఆ తర్వాత మళ్ళీ 2114వ సంవత్సరంలో ఇలాంటి గ్రహణం సంభవించనుంది. 2025 సెప్టెంబర్ 21వ తేదీన సంభవించే రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్, పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే ఏదైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యగ్రహణం సూర్యుని నుండి వెలువడే మూవీ కిరణాలు నేరుగా తన కళ్ళకు తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రభావం ఉంది. కాబట్టి నేరుగా చూడకూడదు అని చెబుతున్నారు. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోపులు, బైనాక్యులర్లు, ఆప్టికల్ వంటివి ఉపయోగించి చూడటం మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుండి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యుడితో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు. అందుకే దీన్ని పాక్షిక సూర్యగ్రహణంగా వర్ణిస్తారు. అయితే సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది. అయితే ఇది గ్రహణం కనిపించే ప్రదేశాలలో మాత్రమే వర్తిస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి ఎలాంటి సూతక కాలం కూడా వర్తించదు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.